ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ధ్యానానికి స్వాగతం. తన్ను తాను పొగడుకొను నాలుక. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఎస్తేరు గ్రంథంలో ప్రస్తావించబడిన పారసీక ప్రభుత్వాధికారి అయిన హామాను డంబంతో కూడిన మాటలకి మూర్తిభవించిన ప్రతిరూపం. తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యాన్ని గూర్చి, చాలామంది పిల్లలు తనకుండుటను గూర్చి, రాజు తన్ను ఘనపరచి రాజు క్రింద నుండి అధిపతుల మీద సేవకుల మీద తన్ను ఎలాగున పెద్దగా చేశానో దాన్ని గూర్చి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అది అలాగూ కొనసాగింది. తన జీవితకాలం అంతట్లో అతడు తన గురించి తప్ప మరెవరి గురించి ఆసక్తి చూపలేదు. హామాను కుటుంబం, స్నేహితుల వలె కొంతమంది తమకు విసుగు కలిగినప్పటికీ ఇలాంటి స్వోత్కర్షల్ని నవ్వుతూ భరిస్తూ ఉంటారు. మీరు ఇతరులతో మాట్లాడే మాటల్లో మీ గురించి, మీకు సంబంధించిన అంశాల గురించే ఉంటాయా? తన్ను తాను పొగడుకొను నాలుక చివరికి ఒంటరిదవుతుంది. ఎందుకంటే తమ గురించి కూడా మాట్లాడుకోవాలని ప్రతి ఒక్కరికి అప్పుడప్పుడైనా ఉంటుంది. నాకు పరిచయం ఉన్న ఒక ఆమెతో నేను మాట్లాడేటప్పుడు ఇరువురికి పరస్పరం ప్రమేయమున్న అంశాలని పంచుకుంటూ మాట్లాడేదాన్ని. కానీ అది ఇద్దరికి ప్రయోజనకరమైన ప్రమేయమున్న అంశం కాదని గ్రహించటానికి ఎంతో కాలం పట్టలేదు. నా వ్యక్తిగత అంశం ఏదైనా మొదలుపెట్టినప్పుడు వెంటనే ఆమె తన జీవితంలో జరిగిన సంఘటన గురించి చెప్పడం మొదలుపెట్టి చర్చ అంతా ఆమె మీదికి మళ్ళీలా చేసేది. మేము ఎప్పుడు మాట్లాడుకున్నా ఇలాగే జరిగేది. ఇక నా గురించి చెప్పుకునే అవకాశం లేక నాకెంతో చిరాకు అనిపించేది. కొన్నిసార్లు నన్ను కాస్త చెప్పనివ్వు అని సున్నితంగా వారించేదాన్ని. గొప్పలు చెప్పుకునే వ్యక్తితో సన్నిహిత సహవాసం కోరుకోవడం ముళ్ళపందిని కోగలించుకోవడం లాంటిది. మీ సంభాషణలో ఇలాంటి వ్యక్తిత్వ లోపాన్ని గుర్తించండి. ఇతరుల పట్ల మీకు నిజమైన అక్కర కలిగి ఉండినట్లు మిమ్మల్ని మార్చమని దేవుని వేడుకోండి. అలాంటి వారిలో నా స్నేహితుడు ఫ్రాంక్ విల్సన్ ఒకడు. అతడు దేవుని కొరకు తన జీవితాన్ని సమర్పించుకోవడానికి ముందు మోటౌన్ రికార్డ్స్ కొరకు అనేక గోల్డ్ ఆల్బమ్స్ రచించి నిర్మించాడు. అతడు నిరవధికంగా మాట్లాడుతూ ఎదుటి వ్యక్తి పట్ల నిజమైన అక్కర కలిగి ఉండేవాడు. అతడు ఎన్నో విషయాల్లో నిష్ణాతుడైనప్పటికీ తన గురించి ఏనాడూ గొప్పగా చెప్పుకోలేదు. అనేక ఆర్థిక, సామాజిక స్థాయిల్లో అతడు ప్రజలతో కలిసి పనిచేయడం నేను గమనించాను. తనతో మాట్లాడేవారి కంటే మరెవరైనా గొప్పవారు ఉన్నారా అని చుట్టూ చూసే లక్షణం అతనిలో ఎంత మాత్రం లేదు. తనతో ఉన్న వ్యక్తిపైనే దృష్టి నిలిపి మాట్లాడేవాడు. మీరు చెప్పే మాటలంటే నాకెంతో ఇష్టం అన్నట్లు అతని వైఖరి ఉండేది. అతని సమక్షంలో ఉండటానికి ప్రజలు ఎంతో ఇష్టపడేవారు. మీతో ఉన్నవారిలో ఎవరైనా గొప్పలు చెప్పుకునేవారు ఉంటే అతని ప్రమేయం లేని అంశంలో ఏదైనా ఒక సలహా లేక సూచన ఇమ్మని అడగండి. అతడు ఆ సంభాషణను మరలా తన వైపుకు మళ్ళిస్తే వెంటనే అతనికి సంబంధం లేని అంశానికి దాన్ని మార్చండి. ఉదాహరణకి, ఇది మీ వ్యక్తిగత విషయంలా ఉంది, మీరు ఈ సంగతి విన్నారా అంటూ మాట మార్చండి. అతడు పట్టు విడవకుండా అలాగే కొనసాగిస్తే మీరు కొంచెం ధైర్యం కూడా తీసుకుని ఈ విషయం గురించి మాట్లాడటం ఇవాళ నాకు ఇష్టం లేదు అని చెప్పండి. ఇలాంటి వ్యూహాలు అమలు చేయాలంటే కొంచెం నిష్కర్షగా ఉండక తప్పదు. ఏదేమైనా గొప్పలు చెప్పుకునే అలవాటు అంత త్వరగా వదిలిపోదు. ఒకవేళ మీలో ఇలా గొప్పలు చెప్పుకునే ధోరణి ఉందని మీకు అనిపిస్తే మీ దృష్టిని, అహాన్ని, ఇతర స్వార్థపూరిత ప్రయోజనాల్ని, సమస్తాన్ని మనకు ధారాళంగా అనుగ్రహించే పరలోక కాపరిపైకి మళ్లించండి. ఇతరులకి సంబంధించిన అంశాలని మాట్లాడాలని మనస్ఫూర్తిగా ప్రయత్నించండి. ఒక రోజంతా మీ సంభాషణలో మీ గురించి ఎలాంటి ప్రస్తావన లేకుండా ఇతరుల గురించే మాట్లాడాలని తీర్మానించుకోండి. మీరు మాట్లాడే వారితో మీ పూర్తి దృష్టి ఉంచి ఆ తర్వాత మీ అనుబంధం ఎలా పటిష్టమవుతుందో గమనించండి. ప్రియ స్నేహితులారా, ఈరోజు ఈ విధంగా తీర్మానం చేయండి. నా స్వంత విషయాల్లోనే కాక ఇతరుల విషయాల్లో కూడా నేను ఆసక్తి చూపుతాను గనుక నా సంభాషణల్లో నా సమస్యలే ప్రధానాంశంగా ఉండవు.